అందరికీ నమస్కారం అండి. అమ్మాయి పేరు శాంతి. పేరుకు తగ్గట్టుగానే చాలా శాంతంగా ఉంటుంది. కన్న తల్లి శాంతి చిన్న వయసులోనే ఉన్నప్పుడే చనిపోయింది. సవతి తల్లి ఎన్ని బాధలు పెట్టినా మౌనంగా భరిస్తుంది. తండ్రి కూడా రెండో భార్యకి ఎదురు చెప్పకుండా మౌనంగా ఉంటాడు. శాంతి ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. ఒకరోజు బస్టాండ్‌లో గోపాల్ అనే వ్యక్తి శాంతిని చూసిన మొదటి చూపులోనే ఇష్టపడతాడు. వెంటనే శాంతి గురించి ఎంక్వైరీ చేయిస్తాడు గోపాల్. డబ్బు కోసం ఏ పనైనా సవతి తల్లి విజయలక్ష్మి చేస్తుంది అని తెలుసుకున్న గోపాల్ నేరుగా శాంతిని ఉంచి పెళ్లి చేస్తే 10 లక్షలు ఇస్తాను అని మాట్లాడతాడు. విజయలక్ష్మి కనీసం శాంతిని అడగను కూడా అడగకుండా పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ విషయం తెలిసిన శాంతి, ఏంటమ్మా, అసలు ఆ వ్యక్తి ఎవరో ఏంటో కూడా తెలుసుకోకుండా పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగితే, ఏం మాట్లాడుతున్నావు అసలు, ఎదురు కట్నంగా 10 లక్షలు ఇస్తున్నాడంటే అతను ఎంత పెద్ద ధనవంతుడో నాకు అర్థమవుతుంది. అయినా మీ నాన్న రూపాయి సంపాదించడు. ఈ చివరి వయసులో మాకు చాలా డబ్బు అవసరం ఉంది. నోరు మూసుకొని పెళ్లికి రెడీగా ఉండు. రేపు తెల్లవారుజామునే నీ పెళ్లి అని చెప్తుంది విజయలక్ష్మి. ఏడుస్తూ తండ్రి వైపు చూడగా తండ్రి తలదించుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇక చేసేది లేక పెళ్లికి రెడీ అవుతుంది శాంతి. ఒక అమ్మవారి గుడిలో శాంతి, గోపాల్ ఇద్దరూ దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటారు. బంధువులు కానీ, పూజారి కానీ, వీడియోగ్రాఫర్ కానీ, ఒక్క ఫోటో కానీ ఏదీ లేదు. పెళ్ళైన తర్వాత తండ్రి, పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకుని గోపాల్ వెనకే వెళ్ళి కారులో కూర్చుంటుంది శాంతి. అది చూసిన విజయలక్ష్మి ఇంటికి పట్టిన పీడ వదిలింది అని ముఖం తిప్పుకుంటుంది. కన్న తండ్రి మాత్రం ఇకనైనా తన జీవితం ప్రశాంతంగా ఉండాలి అని దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత శాంతి ఆ ఇంటిని, ఆ ఇంటిలో పని వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. వాచ్‌మ్యాను, తోటమాలి, ఇంట్లో పని చేయడానికి పని మనుషులు, పెద్ద బంగళా, చాలా డబ్బున్న వాళ్ళు అని అర్థమవుతుంది శాంతికి. గోపాల్ శాంతిని బాగానే చూసుకుంటున్నాడు. తనకు అన్నీ ఖరీదైన బట్టలు, నగలు కొనిస్తున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక బహుమతి తీసుకొస్తున్నాడు. ప్రతిరోజు నువ్వు చాలా బలహీనంగా ఉంటున్నావని చెప్పి వద్దంటున్నా వినకుండా టాబ్లెట్లు ఇస్తూ ఉంటాడు గోపాల్. కంపెనీ పని మీద అప్పుడప్పుడు టూర్లకు వెళ్తూ ఉంటాడు గోపాల్. వెళ్ళిన ప్రతిసారి వారం 10 రోజులు రాడు. ఆ సమయంలో తన స్నేహితుల దగ్గరికి కానీ లేదా సరదాగా బయటికి వెళ్ళాలన్నా దానికి గోపాల్ ఒప్పుకునేవాడు కాదు. బంగారు పంజరంలో చిలక పరిస్థితిలా ఉంటుంది శాంతి జీవితం. ఒకరోజు శాంతికి టాబ్లెట్ ఇస్తున్న సమయంలో ఫోన్ రావటంతో టాబ్లెట్ షీట్ పక్కనే ఉన్న కబోర్డ్లో పెట్టి ఫోన్ మాట్లాడడానికి బాల్కనీ దగ్గరికి వెళ్తాడు. శాంతికి అసలు నాకు ఏ విటమిన్స్ తగ్గాయని రోజు విటమిన్ టాబ్లెట్లు ఇస్తున్నాడు, ఫోన్లో కొట్టి చూద్దామని చెప్పి ఆ టాబ్లెట్ షీట్ తీసుకుని ఫోన్లో చెక్ చేస్తుంది. ఫోన్లో ఆ టాబ్లెట్లు దేనికి వాడతారో తెలుసుకున్న శాంతి కోపంతో గోపాల్ అని పెద్దగా పిలుస్తుంది. ఏమైంది, ఎందుకంత పెద్దగా అరుస్తున్నావంటూ గోపాల్ శాంతి దగ్గరికి వస్తాడు. నా కడుపు రాకుండా ఉండటం కోసం ప్రతిరోజు మందులు ఇస్తున్నావా, ఎందుకు అని అడుగుతుంది శాంతి. నాకిప్పుడే పిల్లలు పుట్టడం ఇష్టం లేదు అంటాడు గోపాల్. అయితే ఆ విషయం నాకు చెప్పాలి కదా, ఎందుకు ఇలా అబద్ధం చెప్పి ఇస్తున్నావు అని కోపంగా రెట్టించి అడుగుతుంది శాంతి. ఏంటి, గొంతు పెంచి మాట్లాడుతున్నావు, నీ హద్దుల్లో నువ్వు ఉండు అని చెప్పి గోపాల్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. గోపాల్ ప్రవర్తన చూసి శాంతికి మొదటిసారి అనుమానం కలుగుతుంది. గోపాల్ ఈ ఒక్క విషయమే నా దగ్గర తెచ్చాడా, లేక ఇంకేమైనా దాచాడా? తల్లి తండ్రి లేడు అని చెప్పారు, కనీసం ఒక్కరు కూడా ఎన్ని రోజులు ఇంటికి రాలేదు. నాతో ఎవరూ మాట్లాడింది లేదు. ఎప్పుడైనా ఫోన్ వచ్చినా బాల్కనీలోకి వెళ్ళి లేదా బయటికి వెళ్ళి మాట్లాడతాడు. నా పక్కన ఉండి మాట్లాడింది లేదు. నన్ను కనీసం బయటికి కూడా తీసుకెళ్ళట్లేదు. అన్నీ ఇంటికే తెచ్చి పెడుతున్నాడు. ఇదేంటో తేడాగా ఉంది అని అర్థమవుతుంది శాంతికి. అనుమానం మొదలయ్యేసరికి ఇక ఆ రోజు నుండి గోపాల్ గురించి కనిపెడుతూ ఉంటుంది శాంతి. అసలు గోపాల్ ఎలాంటివాడు, ఏంటి, ఎలా తెలుసుకోవాలి అనే ఆలోచనలో పడుతూ పెరట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అంతలో ఒక కారు గేటు ముందుకు వచ్చి నిలబడితే వాచ్మెన్ ఎవరు ఏంటి అని అడుగుతున్నాడు. శాంతి గేటు వైపుకు వెళ్ళగా సడన్గా ఆ కారులో వచ్చిన వ్యక్తి వాచ్మెన్ని కొట్టి శాంతిని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. శాంతి కారు నుండి దిగి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే మత్తుమందు ఇస్తారు. ఇక కాసేపటికి మెలకు వచ్చేసరికి శాంతి ఒక గదిలో చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాయి. గది మొత్తం చూడగా ఆ గదిలోనే ఇంకొక అమ్మాయి కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. అంతలో ఒక వ్యక్తి వచ్చి నవ్వుతూ,
మీ భర్తని ఎలా లొంగదీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. నాకు ₹1,00,00,000 కావాలి. కేవలం ₹1,00,00,000కి ఒక్కరిని మాత్రమే వదిలిపెడతాను. ఇంకొకరిని చంపేస్తాను. చూద్దాం మీ ఇద్దరిలో ఎవరిని కావాలనుకుంటాడో అని చెప్పి గోపాల్‌కి ఫోన్ చేస్తాడు ఆ గదిలోకి వచ్చిన వ్యక్తి. గోపాల్, ఎవర్రా మీరు? నా భార్యని ఎందుకు కిడ్నాప్ చేశారు అని కోపంగా అడుగుతాడు. గదిలో ఉన్న రౌడీ స్పీకర్ ఆన్ చేసి, భార్య అంటున్నావు, ఇక్కడ ఇద్దరు భార్యలున్నారు అని నవ్వుతూ సమాధానమిస్తాడు. అప్పుడు ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. అప్పుడు అర్థమవుతుంది గోపాల్‌కి 2 పెళ్ళిళ్ళయ్యాయి అని. ఒరేయ్, నీకసలేం కావాలి అని మళ్ళీ కోపంగా గోపాల్ అడగ్గా, నీ మీద నాకు చాలా రోజుల నుంచి పగ ఉంది. ₹1,00,00,000 పంపిస్తే నువ్వు చెప్పిన భార్యని వదిలిపెడతాను. ఇంకొక భార్యని చంపేస్తాను అని ఖచ్చితంగా చెప్తాడు రౌడీ. శాంతి ఈ మనసులో, నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కదా, నన్నే కావాలనుకుంటాడు అని చెప్పి కొంచెం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండగా, నాకు నా భార్య హారిక కావాలి. కావాలంటే శాంతిని చంపేయండి. ఇప్పుడే ₹1,00,00,000 పంపిస్తున్నానని చెప్పి గంటలో ₹1,00,00,000 పంపిస్తాడు గోపాల్. ఆ మాటలు విన్నాక శాంతికి మతిపోయినట్లు అనిపిస్తుంది. నన్ను టైంపాస్ కోసం పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అవసరం తీరింది కాబట్టి చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాడు. తన భార్య కావాలనుకున్నాడు. మరి నేనెవర్ని అని చెప్పి మనసులో లోలోన బాధపడుతూ ఉంటుంది శాంతి. డబ్బులు రాగానే హారికాని వదిలిపెడతాడు ఆ రౌడీ. ఈ గంటలో తనకున్న పలుకుబడితో ఆ రౌడీ ఉన్న ప్లేస్ కనుక్కొని గోపాల్ అక్కడికి వస్తాడు. శాంతిని చంపుదాం అనుకున్న సమయంలో గోపాల్ శాంతిని కాపాడతాడు. హారికకి నచ్చచెప్పి తనని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి శాంతిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. శాంతికి గోపాల్ని కనీసం చూడబుద్ధి కూడా కావటం లేదు. నేను చనిపోయినా పర్లేదు అని అంటే రిస్క్ ఆపరేషన్ చేశాడు. కాస్త ఆలస్యమై ఉంటే చనిపోయేదాన్ని. నాకన్నా తన భార్య ఎక్కువైనప్పుడు నన్నెందుకు తీసుకురావటం అని చెప్పి లోలోన బాధపడుతుంది. గోపాల్ శాంతి దగ్గరికి వస్తున్నా చీదరించుకున్నట్లు దూరం జరుగుతున్న శాంతిని చూసి, నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. అలా అని చెప్పి నా భార్య పొజిషన్, నా పిల్లలకు తల్లి పొజిషన్ నీకు ఎప్పటికీ ఇవ్వను. నాకు భార్య అనే హోదాలో ఈ ఇంట్లో అన్ని సంతోషాలు పొందుతూ ఇక్కడే జీవితాంతం పడి ఉండు. లేదు, కుదరదు అన్నా నువ్వెక్కడున్నా సరే కనిపెట్టి ఇంటికి తీసుకురాగలనని చెప్పి వార్నింగ్ ఇస్తాడు శాంతికి. హారిక అక్కడ బాధపడుతుంది అని చెప్పి వెంటనే హారిక దగ్గరికి బయలుదేరతాడు గోపాల్. శాంతికి చచ్చిపోవాలనిపిస్తుంది. నా జీవితమే ఎందుకు ఇలా తయారైంది, నేనేం పాపం చేశానని అని అలాగే చాలా రోజులు ఏడుస్తూ తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా ఈ రాక్షసుడికి దూరంగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి, నాకెవరున్నారు అనే ఆలోచనలో పడుతుంది శాంతి. తన క్లాస్మేట్ రమ్య గుర్తుకొస్తూ రావడంతో శాంతి ఇంట్లోనే ఫోన్ వదిలేసి కట్టుబట్టలతో రమ్య ఇంటికి వెళ్ళిపోతుంది. రమ్యకి గోపాల్ గురించి అన్ని విషయాలు చెప్తుంది శాంతి. ఇక అన్నిటినీ మర్చిపో శాంతి, కొన్ని రోజులు నువ్వు నా దగ్గరే ఉండు, ఆ తర్వాత ఏదో ఒక పని చూసుకుని వెళ్ళిపోదు అని రమ్య శాంతికి ధైర్యం చెబుతూ ఉన్నప్పుడు తలుపు కొట్టిన శబ్దం వినపడి వెళ్ళి తలుపు తీస్తుంది రమ్య. ఎదురుగా 3 మగవాళ్ళు ఉండటం చూసి, ఎవరు మీరు అని కోపంగా ప్రశ్నిస్తుంది రమ్య. శాంతి మర్యాదగా బయటికి రా, మన ఇంటికి వెళ్ళిపోవాలి అని కోపాలు అనటంతో భయపడుతూ బయటికి వస్తుంది శాంతి. ఇంకొకసారి తనని ఇంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే నిన్నేం చేస్తానో కూడా నాకు తెలియదు అని చెప్పి శాంతిని లాక్కొని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే శాంతిని బాగా కొడతాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? నా చేతుల్లో పడ్డాక తప్పించుకొని బయటకు వెళ్ళడం అంత ఈజీ కాదు. నిన్ను పెళ్లి చేసుకున్న రోజే నీ స్నేహితులు, నీకు పరిచయం ఉన్న వాళ్ళ మొత్తం వివరాలు తెలుసుకున్నాను. నువ్వైనా సరే ఇంట్లో నుండి వెళ్ళిపోతే నిన్ను పట్టుకొచ్చిన తర్వాత ఇంతకన్నా ఎక్కువగా కొడతాను, గుర్తుపెట్టుకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి గోపాల్ వెళ్ళిపోతాడు. గోపాల్ నిజస్వరూపం చూసిన శాంతి భయంతో వణికిపోతుంది. ఇక ఆ రోజు నుండి గోపాల్ రోజుకొక నరకం చూపిస్తున్నాడు. ఎలాగైనా ఆ నరకం నుండి తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉండగా ఆకాష్ గుర్తుకు వస్తాడు. ఆకాష్ దగ్గరికి వెళ్తే గోపాల్ కనుక్కోలేడు అంటూ కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటుంది. శాంతి సీనియర్ ఆకాష్. ఒకరోజు క్యాంటీన్లో ఉన్న శాంతి దగ్గరికి ఆకాష్ వచ్చి ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. శాంతి భయంగా ఆ లెటర్ ఓపెన్ చేసి చూడగా, నాకు నువ్వంటే ఇష్టం. మాది గుజరాత్ రాష్ట్రంలోని ఒక పల్లెటూరు. ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. ఇంకో 10 రోజుల్లో చదువు పూర్తయి నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. నేను ఇష్టం ఉంటే ఇక్కడ రాసి ఉన్న ఫోన్ నంబర్కి ఫోన్ చేయి. నేరుగా చెప్పలేకపోతే మా ఇంటి అడ్రస్కైనా ఉత్తరం రా.
నేరుగా నీతో మాట్లాడే ధైర్యం లేక ఇలా ఉత్తరం రాశాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు ఆకాష్ అని రాసి ఉంటుంది. ఆ లెటర్ చదివిన శాంతి భయం భయంగా లెటర్‌ని చింపేసి డస్ట్‌బిన్‌లో పడేస్తుంది. ఆ రోజు ఆ కంగారులోనే బస్టాండ్‌కి వెళ్ళగా అప్పుడే శాంతిని గోపాల్ చూడటం, తర్వాత పెళ్లి అన్నీ అలా జరిగిపోతాయి. ఆకాష్ శాంతిని ఇష్టపడుతున్న విషయం ఎవరికీ తెలీదు. తనకి ప్రపోజ్ చేసిన విషయం కూడా తన స్నేహితులకి చెప్పలేదు. కాబట్టి గోపాల్‌కి ఆకాష్ గురించి తెలిసే ఛాన్స్ లేదు. ఫోన్ నంబర్ లేదు కానీ అడ్రస్ గుర్తుంది. ఎలాగైనా సరే ఈ నరకం నుండి తప్పించుకొని ఆకాష్ ఇంటికి చేరుకుంటే కనీసం కొన్ని రోజులు తన ఇంట్లో ఆశ్రయం కల్పించవచ్చు అని నిర్ణయం తీసుకుంటుంది శాంతి. ఈసారి ఇంట్లో నుండి బయటికి వెళ్ళాక తిరిగి ఈ నరకంలోకి రాకూడదని గట్టి ప్లాన్ ఉపయోగిస్తూ మంచి ప్లాన్ వేస్తుంది. గోపాల్ తన మొదటి భార్య ఇంటికి వెళ్ళినప్పుడు శాంతి వెనక గోడ నుండి దూకి ఆ ఇంటి నుండి పారిపోతుంది. వస్తూనే ఇంట్లో ఫోన్ వదిలిపెట్టి ఎక్కువ డబ్బులు తీసుకువస్తుంది. ముందుగా ఆటో మాట్లాడుకొని ఆ ఊరు బస్టాండ్ కాకుండా పక్క ఊరు బస్టాండ్‌కి వెళ్తుంది. అక్కడి నుండి బస్సు ఎక్కి కొంచెం దూరం బస్సులో ప్రయాణిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి ఆటో మాట్లాడుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్తుంది. రైల్వే స్టేషన్‌లో కొంచెం దూరం ప్రయాణం చేసి మళ్ళీ అక్కడి నుండి బస్టాండ్‌కి వెళ్ళి బస్సు ఎక్కుతుంది. అలా కొన్ని కిలోమీటర్లు మారుతూ 2 రోజులకి ఆకాష్ ఇంటికి చేరుకుంటుంది శాంతి. గోపాల్ శాంతి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ఆటో ఎక్కటం, అక్కడి నుండి బస్సు ఎక్కడం వరకు తెలుసుకున్నాడు. కానీ అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా తన ఆచూకీ తెలుసుకోలేకపోవడంతో గోపాల్ చాలా బాధపడుతూ ఆవేశంగా తిరుగుతున్నాడు. ఆకాష్ ఊరు వెళ్ళాక అక్కడ కనపడిన పెద్ద మనుషుల సహాయంతో ఆకాష్ ఇంటి అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్తుంది శాంతి. ఇంటి లోపల ఆకాష్ అన్న వదిన ఉన్నారు. శాంతికి ఉన్న ఇబ్బంది వాళ్ళతో చెప్తే వాళ్ళు కంగారు పడిపోయి ఎక్కడ వెళ్ళిపోమంటారో అనుకుని అవేమీ చెప్పకుండా ఆకాష్ స్నేహితురాలిని ఆకాష్ని చూడ్డానికి వచ్చాను అని చెప్తుంది శాంతి. ఆకాష్ అన్న వదినలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకొని సరే అమ్మా గెస్ట్ రూమ్లో విశ్రాంతి తీసుకో అని చెప్పి ఒక గది చూపిస్తుంది ఆకాష్ వదిన లలిత. నీకు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండొచ్చు, ఇది నా సొంత ఇల్లు అనుకో అని చెప్పి అక్కడి నుండి బయటకు వస్తుంది లలిత. శాంతి గదిలో ఉన్న సోఫాలో కూర్చుని ఆకాష్ వచ్చాక ఏమంటారు, నన్ను ఉండనిస్తాడా, వెళ్ళిపోమ్మంటాడా, ఏదో ఒక నమ్మకంతో ఇంత దూరం వచ్చాను అని చెప్పి తనలోనే రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ తోట నుండి ఇంటికి లోపలికి రావటం చూసిన లలిత వాళ్ళ అయిన వైపు చూసి మీ తమ్ముడు చూడడానికి మాత్రమే అమాయకుడు, కానీ చేసే పనులన్నీ వేరుగా ఉన్నాయంటూ కోపంగా అంటుంది. ఇక అది విన్న ఆకాష్ ఏంటి వదిన కొత్తగా మాట్లాడుతున్నావంటే నువ్వు చేసే పనులు కూడా కొత్తగానే ఉన్నాయిగా అంటుంది లలిత. అర్థం కాక అన్నా వదిన వైపు చూడగా ఇద్దరూ పెద్దగా నవ్వి మేము చెప్పటం ఎందుకులే, ఆ గదిలోకి వెళ్ళు తెలుస్తుంది అంటే గది వైపు చూయిస్తారు ఇద్దరు. అయోమయంగానే ఆకాష్ గది దగ్గరికి వెళ్ళి లోపలికి చూడగా అక్కడ శాంతిని చూసి ఆశ్చర్యపోతాడు ఆకాష్. కాసేపటికి తేరుకుని ఇన్ని నెలల తర్వాత నా కోసం వచ్చావా అని ఇంకా ఏదో అడగబోయిన ఆకాష్ని శాంతి ఏడుస్తూ తన జీవితంలో జరిగిన సంఘటనలు మొత్తం చెప్తుంది. ఆ నరకం నుండి బయటపడాలనగానే నువ్వు గుర్తుకు వచ్చావని చెప్పగా కాసేపు ఆలోచించిన ఆకాష్ సరే శాంతి నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండు, కొన్ని రోజుల తర్వాత ఏం చేయాలో ఏంటో ఆలోచిద్దాం, కానీ అంతవరకు అన్నయ్యలకి వదినకి నీ విషయం గురించి ఏమీ చెప్పకు, పల్లెటూరి వాతావరణంలో ఉండాలనిపిస్తుందని చెప్పి వచ్చింది అని అబద్ధం చెప్పేస్తాను అంటాడు ఆకాష్. సరే అన్నట్లు కృతజ్ఞతాభావంతో శాంతి ఆకాష్ వైపు చూస్తుంది. ఆకాష్ కూడా నేనున్నాను నీకేమీ కాదు అన్నట్లు భరోసా ఇచ్చినట్లు చూస్తాడు. గోపాల్ శాంతిని వెతకలేక తన ఆచూకీ దొరక్క పిచ్చి పట్టిన వాడిలాగా వెతుకుతూనే ఉంటాడు. కథ సమాప్తం.